హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేరీ క్రిస్మస్. ఈరోజు అయితే డిసెంబర్ 25th 2024 క్రిస్మస్ రోజు కాబట్టి ఇక్కడ కువైట్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇక్కడ సెలవు తీసుకుని కువైట్ సిటీకి వచ్చారు. ఇక్కడ చర్చ్ ఉంటుంది. అక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీచ్ కాడికి వచ్చి చాలామంది ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట. చూడండి, ఇప్పుడైతే చాలామంది వచ్చారు. నేనైతే ఇప్పుడే వచ్చాను మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరికీ స్కూల్ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడిప్పుడే వచ్చాము. అయితే ఈ క్రిస్మస్ రోజున ప్రతి సంవత్సరం కూడా చాలా హడావిడిగా ఉంటుంది ఇక్కడ ఈ బీచ్ పక్కనే. చూడండి, మన తెలుగు ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే. చూడండి, వాళ్ళంతా కూడా ఫుడ్ తెచ్చుకుని ఇక్కడ కూర్చుని తింటున్నారు బీచ్ దగ్గర. చూడండి, కొంతమంది అయితే హోటల్ నుంచి తెచ్చుకొని తింటారు, లేదంటే కొంతమంది టైం ఉన్న వాళ్ళు లేడీస్ ఇంటి దగ్గర వంట చేసుకుని వచ్చి ఇక్కడ తింటారనమాట. ఫ్రెండ్స్, అయితే నేను ఒక ముందు నుంచి చూపిస్తాను చూడండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే నేను ఇప్పుడే ట్యాక్సీ దిగి ఇక్కడికి వచ్చాను. కువైట్ సిటీ ఎంట్రన్స్ ఇది. చూడండి, ఇక్కడైతే అడుగడుక్కి పోలీసు ఉంటారు ఈరోజు. ఎందుకంటే మొత్తం ఈ సిటీ అంతా కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది మొత్తం ఈ ఏరియాలోని. ఈ ఏరియా పేరు వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకు ముందు వీడియోస్లో కూడా, మాలియా అంటారు దీన్ని. ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు సెలవుకి. ప్రతి నెల సెలవు తీసుకుని మన తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు మాలియాకి. ఈరోజైతే అడుగడుక్కి పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి. ఎందుకంటే ఈరోజు చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ రోడ్డు మీద కూడా. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మొత్తం అందరూ పోలీసులు ఇప్పుడిప్పుడే కొంతమంది చేరుకుంటున్నారు. ఎందుకంటే ఆసేపటికి చాలా క్రౌడ్ ఉంటుంది, రోడ్లు అలా ఖాళీ ఉండవు. చూడండి, ఆల్రెడీ ఇప్పుడైతే మధ్యాహ్నం 3 అవుతుంది, 3 o'clock. ప్రస్తుతం అక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కార్లు ఏమి రావట్లేదు. చూడండి, ఇక్కడైతే అడుగడుక్కి పోలీసు వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే చెక్ చేస్తున్నారు కూడా. చూడండి, అప్పుడే మన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ కనిపించే వాళ్ళు 90% మన తెలుగు వాళ్ళే ఉంటారు. చూడండి, కనపడుతున్నారు కదా. ఇదైతే సిటీకి యువతల పక్క ఇది. ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా తెలుగు వాళ్ళు షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ పక్కనే. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయింది ఆ పక్కనే. చూడండి, పోలీసు వాళ్ళు అయితే మేము ఆ పైనుంచి అవతలకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ పైనుంచి మేము అవతలకి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ మీద కూడా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. అయితే మేము యువతల పక్క నుంచి దాటుదాం అనుకుంటుంటే పోలీసు వాళ్ళు అవతలకి వెళ్ళనవట్లేదు. చూడండి, చాలామంది అయితే ఈ పక్కకు వచ్చేసి ఇదంతా తిరిగి ఒక 2 కిలోమీటర్లు నడాలి. ఇటు పక్క నుంచి చాలామంది ఇటు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైన అసలు ఖాళీ లేదనమాట. అందుకని మేము ఏం చేసామంటే ఈ చివరికి వచ్చి ఈ చివరి నుంచి రోడ్డు దాటి అప్పుడు బీచ్ సైడ్కి వెళ్తాం అనమాట. చూడండి, ఒక 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాము. మామూలుగా అయితే ఆ చివరిన కూడా బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉందని మేము ఈ సిగ్నల్ దగ్గర నుంచి పక్కకు వచ్చేసాము నడుచుకుంటూను. చూడండి, ప్రస్తుతానికి అయితే బీచ్కి దగ్గరలో ఉన్నాం మేము. ఇక్కడ 2 సిగ్నల్స్ దాటామంటే అక్కడికి బీచ్కి వెళ్ళొచ్చు. చూడండి, ఇది బీచ్ దగ్గర ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మన వాళ్ళంతా స్టార్టింగ్ అనమాట. అక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే. ఇటు దగ్గర నుంచి మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు. అక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత చాలామంది చర్చ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారనమాట. చూడండి, ఇక్కడైతే కొంతమంది బీచ్ దగ్గర కూర్చొని ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. ప్రస్తుతానికి నేను మా ఫ్రెండ్స్ కూడా కిందకి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాం. చూడండి, బీచ్ చుట్టూ అయితే కనుక చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. చూడండి, మేమైతే కొంచెం ఫొటోస్ తీసుకుందామని కిందకి దిగుతున్నాను నేను. ఇక్కడైతే లైటింగ్ సరిగా రావట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ 4:30 అవుతుంది. అందుకని సరిగా రావట్లేదు ఇది ఫొటోస్ ఇక్కడ. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఈ పక్క నుంచి ఆ పక్కకి మొత్తం ఈ బీచ్ చుట్టూ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఫుడ్ తింటూ ఉన్న వాళ్ళు తింటూ ఉంటున్నారు, కొంతమంది అయితే ఫొటోస్ గట్రా తీసుకుంటున్నారు. నేనైతే మా ఫ్రెండ్ని ఫోటో తీయమని ఫోను తనకి ఇచ్చాను. చూడండి, మాకులాగా చాలామంది కూడా ఇక్కడ ఫొటోస్ గట్రా తీసుకుంటున్నారు.
చూడండి బీచ్ చుట్టూ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మామూలు టైంలో అయితే ఇంత జనాలు కనపడరు అనమాట. ఇది ఈ రోజు క్రిస్మస్ రోజు కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చారు. అయితే చాలా మందికి సెలవు లేదు ఈరోజు, ఎందుకంటే స్కూల్ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి సెలవు లేదు. అందుకని కొంతవరకే కనపడుతున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుని ఇప్పుడు మేము పైకి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. రోడ్ అవతలకి వెళ్ళి మీకు చూపిస్తాము ఫ్రెండ్స్. అక్కడ బీచ్ కాడ నుంచి మేము బయటకు వచ్చేసాము. చూడండి మన వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు వస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుని అక్కడ కూర్చొని తింటున్నారు కొంతమంది అయితేని. ఇక రోడ్ పక్కన చూసినట్లయితే కొంతమంది అయితే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. కారులో కొంతమంది డ్రైవర్లు వచ్చి దింపి వెళ్తున్నారు. కొంతమంది మార్నింగ్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు వస్తున్నారు అనమాట. ఇప్పుడు మేమైతే రోడ్డు ఎవరికి దాటేటప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ రోడ్డు దాటడానికి మాకు పావు గంట పడుతుంది, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు ప్రతిసారి దాటనవరు అనమాట. కొంత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత దాటమంటారు. చూడండి అయితే మేము బీచ్ సైడ్ నుంచి దూరంగా వచ్చేసాము రోడ్డు యువతలకి. ఈ పక్క నుంచి చూస్తున్నట్లయితే ఎంతమంది ఉన్నారో చూడండి. చెప్పాను కదా ఇంతకుముందు ఆల్రెడీ మీకు, ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా మనకి తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఇది మళ్ళీ మేము ఇంకో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ సిటీ ముందు భాగానికి రావాలన్నమాట, ఫ్రంట్ సైడ్కి. నార్మల్ టైం కంటే ఈ రోజు అయితే చాలా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రతి చోట కూడా రోడ్లు బ్లాక్ చేసేసారు. అందుకని మేము మొత్తం చుట్టూ తిరిగి వస్తున్నాం అనమాట. ఇప్పుడు మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. గ్రాండ్ హైపర్ మార్కెట్ అని ఉంటుంది లోపల, ఆ షాపింగ్ మాల్స్ దగ్గర లోపల. చూడండి ఎలా ఉందో, ఎంత క్రౌడ్ ఉందో అని. అసలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఏదో తోచుకుంటూ వచ్చేసాము లోపలికి. లోపలైతే ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేమైతే ఇక్కడ ఓన్లీ 5 మినిట్స్ ఉన్నాం అనమాట, ఎందుకంటే లోపల చాలా గాలాట్లేదు, అందుకని బయటకు వచ్చేసాం మళ్ళీని. అయితే ఇప్పుడు మేము ఈ సిటీ ముందు భాగానికి వచ్చాం. చూడండి బ్రిడ్జ్ పైన అయితే చాలా క్రౌడ్ ఉంది. పైన అయితే ఒక పక్కే అలౌ చేస్తున్నారు, 2 పక్క వెళ్ళడానికి లేదనమాట బ్రిడ్జ్ పైన. ప్రస్తుతానికి ఆ పక్కన అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే అటు వెళ్ళొద్దని ఇటు పంపించేస్తున్నారు జనాలని. కొంతమంది అయితే ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము కూడా 10 మినిట్స్లో ఇంటికి బయలుదేరేస్తాము, ఎందుకంటే టైం అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా క్రిస్మస్ రోజున కువైట్లో ఎలా ఉంటుందని. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.